గౌరవిస్తూ ఈ వేడుకల్ని అంగరంగ వైభవంగా జిల్లా పోలీసు పెరేడ్ గ్రౌండ్స్లో జిల్లా యంత్రాంగం వైపు నుంచి నిర్వహించుకుంటున్నాం. ధన్యవాదాలు సార్. ఈనాటి వేడుకలకి హాజరై ప్రైవేట్ని పర్యవేక్షించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి విశిష్ట అతిథులకి, ప్రజా ప్రతినిధులకి, అధికారులకి, విద్యార్థులకి, మీడియా మిత్రులకి, సైనికులకి, అలాగే మాజీ సైనికుల కుటుంబ సభ్యులకి ఈ సందర్భంగా సాదరాహ్వానాన్ని తెలియజేసుకుంటూ ఈనాడు ముఖ్య అతిథులుగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి హాజరైనటువంటి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధి, అలాగే హానరబుల్ మినిస్టర్ ఫర్ లా అండ్ జస్టిస్, మైనారిటీ వెల్ఫేర్ గౌరవనీయులు పెద్దలు శ్రీ నషం మహమ్మద్ ఫరూక్ గారిని సగౌరవంగా సాదరంగా ఈనాటి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని జిల్లా ప్రజలకు అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుండి చేసిన స్వాతంత్ర సమరయోధులకు, ప్రజాప్రతినిధులకు, విద్యార్థులకు, అధికార పాత్రికేయులకు మరియు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నేడు మనం 78వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం. మన జాతిపిత మహాత్మా గాంధీ గారు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్తో పాటు ఎందరో అమరవీరులు చేసిన ఎన్నడనే త్యాగాల ఫలితం మన దేశానికి స్వాతంత్రం ఇచ్చింది. ఈ సందర్భంగా మన మహనీయులు వారందరికీ ఘనమైన నివారణ అర్పిస్తూ భిన్నత్వం ఏకత్వంగా కలిగిన మన దేశ ప్రపంచంలో అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సందర్భంగా స్మరించుకుందాం. దేశ ప్రగతి కోసం నిరంతరం పాటుపడిన మహనీయులు త్యాగాలను మనం గుర్తించుకుందాం. అదేవిధంగా మన ప్రియతమ నాయకులు, గౌరవనీయులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూపర్ 6 పిలుపు విశ్వాసంతో, అభిమానంతో రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఓట్లు వేసి ఈ నూతన ప్రభుత్వం ఏర్పాటు భాగస్వామ్య మీ అందరికీ సందర్భంగా నా హృదయపూర్వకమైనటువంటి మనస్సుమాజాలు తెలియజేసుకుంటా ఉన్నాను. స్వాతంత్ర దినోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలో చేపట్టే అభివృద్ధి సంక్షేమ సంక్షిప్త సమాచారాన్ని ఈ సందర్భంగా మీ ముందుకు చూస్తున్నాను. ఎన్నికలలో వచ్చిన హామీల మేరకు సంక్షేమ అభివృద్ధి పథకాలను 100% అమలు చేసి ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, అదేవిధంగా 2024-12 గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ 5 కీలక అంశాలపై సంతకం చేశారు. యువతకు పెద్దపీట వేస్తూ మెగా DSP